ప్రైజ్ ద లార్డ్. అందరూ మీ పనుల్లో బిజీగా ఉన్నారా? పర్వాలేదండి. ఒక 2 నిమిషాలు మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చి 30 మంది గల్లంతయ్యారంట. అలాగే వైనాడ్లో కూడా మనం చూసాం కదా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఒక 2 నిమిషాలు మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృపే గాని మన గొప్పతనం కాదు కదండి. మనం అదృష్టవంతులం అని అనుకుంటారు కొంతమంది. కాదు, దేవుని కృప, దేవుని దయ మన మీద ఉండబట్టే మనం క్షేమంగా ఉన్నాం కదా. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాము. అలాగే హిమాచల్ ప్రదేశ్లో వరదల్లో ఉన్న వాళ్ళ కుటుంబాలు ఓదార్పులాగున మనం దేవుని అడుగుదాము. అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, నా ప్రభువా, ఈ దినంలో నా తండ్రి ఇప్పటి వరకు మేము క్షేమంగా ఉన్నామంటే అది మా మీద మీరు చూపించిన జాలి, దయ, కరుణ, నా తండ్రి ప్రేమ, మీ యొక్క రక్షణ కంచె మా చుట్టూ ఉండబట్టే మేమైనా మా బిడ్డలైనా మీ ప్రజలైనా క్షేమంగా ఉన్నారంటే అది కేవలం మీ కృపే కానీ మా గొప్పతనమో మా బలమో మా శక్తి కాదు నా తండ్రి. మరి హిమాచల్ ప్రదేశ్లో నా ప్రభా ఎంతో మంది నా ప్రభా 30 మంది నా తండ్రి వరదల్లో కొట్టుకుపోయారంటే నా ప్రభా ఆ కుటుంబాల దుఃఖం నా తండ్రి ఎంత భయంకరంగా ఉండిద్దో నా ప్రభా. నా తండ్రి అదే ప్లేస్లో గనక నా వాళ్ళు కానీ ప్రభా, నా బిడ్డలు కానీ నా కుటుంబస్తులే గనక ఉంటే ఎంత దుఃఖంలో ఉండేవాళ్ళమో, ఎంత బాధలో ఉండేవాళ్ళమో నా తండ్రి, ఎంత ఏడ్చేవాళ్ళమో నా తండ్రి. అదే పరిస్థితులు నా తండ్రి హిమాచల్ ప్రదేశ్లో నా తండ్రి వైనాడ్లో కానీ నా ప్రభా మరి వరదల్లో చిక్కుకొని ఢిల్లీలో కూడా నా తండ్రి మరి బిడ్డలు 3 బిడ్డలు చనిపోయారంటే నా ప్రభా ఆ కుటుంబాలను ఓదార్చండి నా తండ్రి. గల్లంతైన వారు క్షేమంగా నా తండ్రి తిరిగి వారి యొద్దకు నా ప్రభా తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ఒక్క బిడ్డ నశించిపోవడం, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, నరకానికి పోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మేం చేసిన తప్పులే, మేం చేసిన పాపాలే నా తండ్రి మాకు శోధనలకు కారణం నా తండ్రి. మీరు ఎవరిని ప్రభా తృణీకరించే దేవుడు కాదు నా తండ్రి. నా ప్రభా హిమాచల్ ప్రదేశ్లో వరదల్ని ప్రభా ఆపేయండి నా తండ్రి. మీ మాట మాత్రము మీరు సెలవిస్తే చాలు ప్రభా. సూర్యుడు వచ్చినా ప్రభా అన్నిటినీ ఆపేస్తాడు. ఆరిన నేల మీద నడిపించిన శక్తి గల దేవా వరదల్ని ప్రభా వర్షాలని, భారీ వర్షాలని ఆపేయండి నా తండ్రి. ఎవరెవరైతే వాళ్ళని ప్రభా ఇంట్లో వాళ్ళని కోల్పోయారు, బంధువుల్ని కోల్పోయారు, బిడ్డలను కోల్పోయారు, తల్లిదండ్రులను కోల్పోయారు, వారందరినీ ఓదార్చండి నా తండ్రి. ఇల్లు లేక నిరాశ్రయులైపోయారు ప్రభా ఎంతో మంది. వారందరికీ ప్రభా ఆశ్రయదుర్గమైన దేవా వారందరికీ ఆశ్రయాన్ని మీరు అందించండి నా ప్రభా. వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి. వారికి కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, గుండె ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని వారికి ఇవ్వండి నా తండ్రి. ఎంతో దుఃఖంలో ఉంటుంటారు ప్రభా. మొదట దుఃఖాన్ని తీసివేసే దేవా వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. ఎదుటి మనిషి ప్రభా బాధపడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు మీరు కాదు నా తండ్రి. మీకు సర్వము చేయగల శక్తి మీకుంది నా తండ్రి. అయినా సరే ప్రభా ఎదుటి వాళ్ళు మీ బిడ్డలు ఏడుస్తుంటే చూడలేరు నా ప్రభా. నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా వారికి కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచు, ధైర్యాన్ని మీరే ఇవ్వమని అడుగుచు, యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.